టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో తాను కమిట్ కావలసిన సినిమాలను త్వరలోనే కంప్లీట్ చేసిన విషయం విదితమే. ఇటీవలే హరిహర వీరమల షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత తాను కమిట్ అయిన ఓజీ, వసా భగత్ సింగ్ సినిమాలను కూడా కంప్లీట్ చేసే యోచనలో ఉన్నారట. దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తమ అభిమాన నటుడి సినిమా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. దీంతో 3 సినిమాలు 2 ఏడాదుల్లో ఒకేసారి రావడంతో ఈ సినిమాలపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం కేవలం అభిమానులే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే తాను కమిట్ కావలసిన సినిమాలని కంప్లీట్ చేస్తారని నా ఆలోచన. పాన్ ఇండియాకి పవన్ కళ్యాణ్ గారు కొట్టే దెబ్బ అది మామూలుగా ఉండదు, ప్రతి ఒక్కరికి కోసాలు కదిలిపోతాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ వెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమవుతోంది.